కాకినాడ పార్లమెంటు స్థానంలో జనసేన పార్టీ విజయం ఖాయమంటున్నారు ఎన్డీఏ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటుందన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు. రాష్ట్ర ప్రజలను వైసీపీ నేతలు అన్ని విధాలుగా మోసం చేశారన్నారు ఉదయ్ శ్రీనివాస్. ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధిని వంగ గీత పట్టించుకోలేదని, ఓటమి భయంతోనే ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు గీత దూరంగా ఉన్నారంటున్న ఉదయ్ శ్రీనివాస్ తో మా ప్రతినిధి అప్పారావు ఫేస్ టు ఫేస్. కాకినాడ పార్లమెంటు స్థానంలో జనసేన ఉమ్మడి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎక్కడికక్కడ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలు హారతలు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా దాదాపు 7 నియోజకవర్గాలు తిరుగుతున్నారు. దీంతో ఎక్కడికక్కడ ప్రచారంలో ప్రజలు కూడా విపరీతంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఒకసారి మనతో ఎంపీ అభ్యర్థి ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. ఉదయ్ గారు చెప్పండి, కాకినాడ పార్లమెంటు పరిధిలో ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది? ప్రచారం అనేది చాలా ధీటుగా జరుగుతుందండి. అంటే ఎందుకంత ఉత్సాహంతో జరుగుతుందంటే ప్రజలే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ప్రచారంలో పాల్గొని కార్యకర్తలతో పాటు వాళ్ళు కూడా ఉత్సాహం తెప్పించి హారతలు ఇచ్చి మమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నారు. ఎంత స్వాగతిస్తున్నారు అంటే ప్రచారం టైం అయిపోతున్నా సరే ఇంకా వాళ్ళే ఎక్స్టెండ్ చేసి తీసుకెళ్ళి ఇంకా అక్కడికి రండి ఇక్కడికి రండి అని చెప్పి వాళ్ళే తీసుకెళ్తున్నారు. ఇదంతా దేనివల్ల అంటే ఈ దుర్మార్గ పాలన నుంచి ఎప్పుడు తప్పించుకుందాం, ఎప్పుడు వీళ్ళని ఇంటికి గెంటేద్దాం, బయటికి పంపించేద్దాం అనే ఒక ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమిని అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది వీళ్ళందరినీ గెలిపించుకోవాలనే నేపథ్యంలో ప్రజలందరూ బ్రహ్మరథం పట్టి హారతలు ఇచ్చి స్వాగతిస్తున్నారు. అలాగే ఇందులో ఈరోజు పెద్దాపురంలో చినరాజప్ప గారికి అయితే ఇంకా అపోజిషన్ అసలు ప్రచారం చేయడానికి కూడా వెళ్ళట్లేదు. వాళ్ళ దగ్గర ప్రచారం చేయడానికి కార్యకర్తలు లేరు, ప్రజలు లేరు. వాలంటీర్స్ని రిజైన్ చేయించుకుని వాళ్ళని కార్యకర్తలా తిప్పుకుని జీతాలు ఇచ్చి తిప్పుకునే పరిస్థితికి వచ్చేశారు. ప్రజలు కూడా ఎవరో పాల్గొనట్లేదు. సో వచ్చేది కంపల్సరీగా 100% ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. సెంట్రల్లో స్టేట్లో కూడా అంటే మన రాష్ట్రానికి కావాల్సిన అప్పుల పాలు చేసేసిన తర్వాత రాష్ట్రానికి కేంద్ర సహకారం ఎంతో అవసరం కాబట్టి అక్కడ వచ్చేది ఇక్కడ వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కార్. స్టేట్ అండ్ సెంట్రల్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్. అలాగే కాకినాడ పార్లమెంట్ వరకు ఒక హైయెస్ట్ మెజారిటీ పార్లమెంట్, 25లో హైయెస్ట్ మెజారిటీ పార్లమెంట్. 7 సెగ్మెంట్లో కూడా అందరం గెలవబోతాం అత్యధిక మెజారిటీతో. అందులో చినరాజప్ప గారు కూడా సుమారు 35,000 to 40,000 మెజారిటీతో ఇక్కడ పెద్దాపురంలో గెలవబోతున్నారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్, మీకు ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజలకి అలాగే ప్రజలందరికీ కాకినాడ పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సేవ చేయాలి, వాళ్ళకి పరిష్కారాలు తెప్పించేటట్టు ఉండాలి, వాళ్ళతో కలిసి పోరాటం చేయాలి అండ్ పార్లమెంట్ని అభివృద్ధి చేయాలి అంటే పోర్ట్ ఉంది, ఎక్కువ వనరులున్న అత్యధిక వనరులున్న ఒక పార్లమెంట్ అంటే అది కాకినాడ పార్లమెంట్లోనే. ఎందుకంటే కాకినాడ పార్లమెంట్లో పోర్ట్ ఉన్నది, నియర్ బై ఎయిర్పోర్ట్ ఉన్నది, రైల్వే లైన్ ఉంది, SEZ ఉంది, ఏలేరు శుద్ధగడ్డ ఉంది, అలాగే మీకు అన్ని వనరులు మైన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా సరే వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళు దోచేసుకుంటానికి వాడుతున్నారు తప్ప పార్లమెంట్ అభివృద్ధి అనేది ఏ రోజు జరగలేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ వాళ్ళు తీసుకెళ్లిపోయి రాష్ట్రానికి ఇవ్వాల్సినవి అన్ని కూడా అప్పులు తెచ్చి కడుతున్నారు. ఆ వడ్డీ కడతానికి కూడా ప్రజల దగ్గర నుంచి పెట్రోల్ని హైయెస్ట్ ధర పెట్టి కొనిపించి ఎలక్ట్రిసిటీ 8 సార్లు పెంచేసి ఇంటి పన్ను చెత్త పన్నుని వసూలు చేసి ఆ వడ్డీలు కడతం కోసం పేద ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. సో 100% వచ్చే రోజుల్లో కాకినాడ పార్లమెంట్ నుంచి 100% అభివృద్ధి చేస్తానని, అలాగే 7 నియోజకవర్గాల్లో ఉన్న కూటమి అభ్యర్థులు కూడా ఇది నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దబోతున్నాం. రాజప్ప గారు చెప్పండి, ఇప్పటికే పెద్దాపురంలో గతంలో చంద్రబాబు ప్రచారం చేశారు, అదేవిధంగా ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా నియోజకవర్గంలో సభ నిర్వహించారు. సో ప్రజల్లో స్పందన తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి స్పందన ఏ విధంగా వస్తుంది? కూటమి ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళటం, బీజేపీకి వెళ్ళటం, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలిసిన తర్వాత ఈ పార్లమెంటే బలమైన పార్లమెంట్ అయింది. అలాగే దానికి బీజేపీ కూడా తోడయింది. దాని మీద ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. దీనికి కారణం వీళ్ళందరూ కలటంతో ఉమ్మడిగా ఇవాళ ప్రచారం చేస్తున్నాం. అందరూ కార్యకర్తలు కూడా జనసేన కానీ బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నాం కనుక ఇవాళ చాలా బలంగా ఇవాళ కనపడదు. దాని బలం చూసి ఇవాళ ప్రజలు కూడా ఉత్సాహం వచ్చింది, ప్రజలు కూడా మాతో పాల్గొంటున్నారు. ఇవాళ ప్రజల్లో కూడా ఈ గవర్నమెంట్ మీద నెగిటివ్ వచ్చింది. ఎందుకంటే అభివృద్ధి చేయలేదు, రోడ్లు వేయలేదు, సంక్షేమం చేయలేదు, ఇవాళ అన్ని వర్గాలు కూడా మోసం చేసాడు అన్నది ఇవాళ ప్రజల్లో ఉంది. అదంతా కూడా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అవేర్నెస్ చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ అవేర్నెస్ తీసుకొచ్చాడు. అవేర్నెస్ చేసి ప్రజలు వేళగా 5 సంవత్సరాల తర్వాత మార్పు వచ్చింది. ఇది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. ఇవాళ అభ్యర్థుల్ని ఉమ్మడి గవర్నమెంట్ నెగ్గించాలన్నది ఇవాళ ప్రజల్లో ఉంది. ఇది కాకినాడ పార్లమెంట్ను తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుకుంటామని ప్రజల్లో కూడా స్పందన అద్భుతంగా ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీమూర్తి.